నెక్స్ట్ ఇంకెవరు? యువర్ క్వాలిఫికేషన్. బీటెక్ సార్. వాయిస్ రావట్లేదు. క్వాలిఫికేషన్ బీటెక్ సార్. బీటెక్ ఫాస్ట్ ఇయర్ 2024. 2024. ఎస్ 24. ఈ 2 years ఏం చేశాను? మా కోర్స్ సార్ ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం నేర్చుకున్నాను. వరాకిలు ఫ్యూజన్ హెచ్సిఎం నేర్చుకున్నాను. ఎందుకు అది ఎవరు చెప్పారు? మరి ప్లేస్మెంట్ అవ్వలేదా? మీరు ఏ కోర్సు నేర్చుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ కోర్సులు మాత్రమే మీకు ప్లేస్మెంట్లు అవుతాయి. బయట మీకు ప్లేస్మెంట్ అయ్యేది ఓన్లీ ప్రోగ్రామింగ్ కోర్సులే. అది అందులో జావా ప్రోగ్రామింగ్, .NET ప్రోగ్రామింగ్ లోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి. థర్డ్ ప్లేస్మెంట్ యూఐ మీద ఉంటుంది. యూఐ టెక్నాలజీ, రియాక్ట్ జేఎస్, యాంగులర్. జాబ్స్ లేని కోర్సులు చేయొద్దు. చాలా మంది ఫ్రెషర్స్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే క్రేజీగా ఉన్న సబ్జెక్ట్స్, నాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. క్రేజీ అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, తర్వాత ప్రోగ్రామింగ్ శాప్. నాన్ ప్రోగ్రామింగ్ అంటే టాబ్ల్యూ, పవర్ బిఐ, ఇలాంటి కోర్సులు, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ ఇవి నేర్చుకుంటారు. వీటిలలో ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. ఇప్పుడు అదే ప్రాబ్లం ఈ అమ్మాయిది. ఎన్ని రోజులు వెళ్ళావు కోర్స్కి మిత్ర? సరే, ఇట్స్ ఓకే, కానీ ఇప్పుడైతే ఇది .NET ఫుల్ స్టాక్ నేర్చుకో. డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ టైం. ఓకేనా? యా. సో అది నైట్ సెషన్ అటెండ్ అవ్వ.